తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకి ఈరోజు వేములవాడ చాళుక్యులు అంటే చాళుక్యులు అనే వంశీయులు చాలామంది ఉన్నారు కాబట్టి వివిధ చాళుక్య రాజుల గురించిన సమాచారం నిర్దిష్టత గురించి చరిత్రకారులు వారి రాజధాని ఆధారంగా వారిని వివిధ చాళుక్యులుగా గుర్తించడం జరిగింది. ఈ విధంగా బాదామిని రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి బాదామి చాళుక్యులని, కళ్యాణి రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి కళ్యాణి చాళుక్యులని, వేంగిని రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి వేంగి చాళుక్యులని, అదేవిధంగా మనకు వేములవాడను రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి వేములవాడ చాళుక్యులు అని అన్నారు. వేములవాడ చాళుక్యులు తెలంగాణను 2 శతాబ్దాలకు పైగా పాలించారు. వీరు రాష్ట్రకూట్లకు సామంతులుగా పరిపాలించారు. వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించింది. వీరి రాజధానులు 3. మొట్టమొదటిది పోదనపురము, బోధన్ లేదా ప్రజెంట్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న బోధన్ను పోదనపురం అని అనేవారు. రెండవ రాజధాని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గంగాధర, మూడో రాజధాని వేములవాడ. ఈ విధంగా 3 రాజధానులుగా వీరు ఉత్తర తెలంగాణ జిల్లాలో అయిన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను పాలించారు. వీరి కాలంలో ఈ ప్రాంతాన్ని సపాద లక్ష దేశం అని అనేవారు. సపాద లక్ష దేశం అంటే సంవత్సరానికి 1,25,000 బంగారు నాణాలు వచ్చే ఆదాయం గల దేశాన్ని సపాద లక్ష దేశం అని అనేవారు. తర్వాత మనకు వేములవాడను ఆ కాలంలో లేంబులవాడ అని వ్యవహరించేవారు. వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు వినయాదిత్య యుద్ధమలుడు. వినయాదిత్య యుద్ధమలుడు పోదనపురము రాజధానిగా వేములవాడ చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన గొప్ప వీరుడు. ఆయన పోదన పట్టణంలో ఇటుకలు సున్నంతో పెద్ద స్నానకుండలాలను ఏర్పాటు చేయించి అందులో తైలం అంటే నూనెను నింపి తన 500 ఏనుగుల నిత్య స్నానానికి ఏర్పాటు చేశాడు. అంటే ఆయన గొప్ప వీరుడని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు మొదటి ఆరికేసరి తర్వాత ఆయన కుమారుడు మొదటి ఆరికేసరి రాజ్యాన్ని పాలించాడు. మొదటి ఆరికేసరి కాలంలో మొదటి ఆరికేసరి కూడా గొప్ప వీరుడు. మొదటి ఆరికేసరి ఏలేశ్వర క్షేత్రాన్ని దర్శించాడు. ఏలేశ్వర క్షేత్రంలో కాలాముఖ శాఖ అంటే శివుణ్ణి పూజించే వారందరూ కూడా శైవ మతస్థులు ఉన్నారు. మరి శైవ మతంలో అనేక శాఖలు ఉన్నాయి. ఆ విధంగా శాఖల్లో కాలాముఖ, కాపాలిక, పాశుపత ఇట్లా ఆరాధ్య శైవ, వీరశైవ అనే శాఖలు ఉండేవి. మరి ఇదే విధంగా ఏలేశ్వర క్షేత్రంలో కాలాముఖ శైవ శాఖకు సంబంధించిన శైవాచార్యుడు ముగ్ధ శివాచార్యునికి ఆయన బెల్మోగ గ్రామాన్ని దానంగా ఇచ్చి ఒక శాసనం వేయించాడు. మనకు ఏలేశ్వరంలో గొప్ప వేద విద్యా కేంద్రం ఉండేది. ఇక్కడ వేద విద్యలను నేర్పించేవారు. తర్వాత మరొక ముఖ్య పాలకుడు 1వ బద్దెగడు. 1వ బద్దెగడు 42 యుద్ధాలు చేసి సోలద గండడు అనే బిరుదును పొందాడు. సోలద గండడు అంటే అపజయం ఎరగని వీరుడని అర్థం. ఆ విధంగా మన గతంలో ఇదే ప్రశ్న వచ్చింది. సోలద గండడు అనే బిరుదు ఈ క్రింది వారికి ఎవరికి ఏ రాజుకు ఉండేదనే ప్రశ్న గతంలో వచ్చింది. 2016 గ్రూప్ 2లో ఈ ప్రశ్న వచ్చింది. మనకి ఇక్కడ దీని ఆన్సరు 1వ బద్దెగడు. ఆయన తర్వాత ఆయన వేములవాడలో బద్దెగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. తర్వాత మరొక ముఖ్య పాలకుడు 2వ నరసింహకుడు గొప్ప వీరుడు. ఆయన రాష్ట్రకూట సైన్యాలకు ఆధిపత్యం వహించి ఉత్తర భారతదేశం వరకు తన దండయాత్ర నడిపించాడు. ఆ విధంగా ఉత్తర భారతదేశం వరకు దండయాత్ర నడిపించి గంగా నది తీరం వరకు నడిచి తన ఖడ్గాన్ని యమునా నది తీరంలోని కాలప్రియం అంటే నేటి కాల్పిలో వద్ద కడిగి అక్కడ జయస్తంభాన్ని నాటాడు. ఆ విధంగా ఆయన గొప్ప వీరుడుగా ప్రసిద్ధి పొందాడు. ఇదే క్వశ్చన్ రీసెంట్గా ఎగ్జామినేషన్లో వచ్చింది. ఇదే సంవత్సరం ఎగ్జామినేషన్లో ఎవరు ఈ విధంగా కాలప్రియం వరకు చేరుకున్నారనే ప్రశ్న అడిగారు. కాలప్రియం వరకు నేటి కాల్పి వరకు 2వ నరసింహకుడు తన దండయాత్ర నడిపించాడు.
తర్వాత మరొక ముఖ్య పాలకుడు రెండో అరికేసరి అనేవాడు వేములవాడ చాళుక్యుల్లో అందరిలో కల్లా చాలా గొప్పవాడు. ఆయన కాలంలో వేములవాడ చాళుక్య రాజ్యము బాగా విస్తరించింది. ఆయనే అనేక మంది శత్రువులను జయించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఆయన సైన్యాధిపతి పేరు పెద్దన వేములవాడలో ఆదిత్య దేవాలయము అనే దేవాలయాన్ని నిర్మించాడు. ఈ పెద్దన నిర్మించిన ఆదిత్య దేవాలయానికి రెండో అరికేసరి 100 నివర్తనముల భూమిని దానంగా ఇచ్చాడు. తర్వాత రెండో అరికేసరి ఆస్థానం చాలా గొప్పది. ఆయన అనేక మంది కవులను పోషించాడు. ఆ విధంగా ఆయన ఆస్థాన కవి పేరు పంప మహాకవి కన్నడ భాషలో ఆదికవి. తెలుగు భాషలో కవిత్రయము ఏ విధంగా ఉన్నదో మనకు తెలుగు భాషలో ఆదికవి నన్నయ్య. తర్వాత కవిత్రయంలో మనకు భాగంగా తెలుగు భాషలో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఉన్నట్టు మనకు అదేవిధంగా కన్నడ భాషలో కన్నడ రత్నత్రయం అనే ఒక వాళ్ళు ఉండేవారు. దాంట్లో పంపకవి ఆదికవి. పంపకవి తర్వాత పొన్న, రన్న అనే కవులు ఉండేవాళ్ళు. వీరు కన్నడ రత్నత్రయంగా తెలుగు భాష కవిత్రయం వలె కన్నడ భాషలో రత్నత్రయంగా ప్రసిద్ధిగాంచారు. వీరిలో పంప మహాకవి సంస్కృతంలో వ్యాసుడు రచించిన మహాభారతాన్ని కన్నడ భాషలోకి అనువదింపజేశాడు. ఆ గ్రంథం పేరు విక్రమార్జున విజయం. ఈ విక్రమార్జున విజయం అనే గ్రంథంలో ఆయన తన రాజైన రెండో అరికేసరిని అర్జునుడిగా మహాభారతంలో అర్జునుడితో పోల్చాడు. ఆ విధంగా ఈయన ఈ గ్రంథం రాశాడు. ఈ గ్రంథం రాసినప్పుడు ఈ గ్రంథాన్ని రెండో అరికేసరికి అంకితంగా ఇచ్చాడు. ఆ సందర్భంలో రెండో అరికేసరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మాపురం అనే అగ్రహారాన్ని, నేటి ధర్మపురి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఆ ధర్మాపురం అనే అగ్రహారాన్ని ఆయనకు కానుకగా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు రెండో అరికేసరి వేములవాడ శిలాశాసనాన్ని వేయించాడు. వేములవాడ శిలాశాసనంలో రెండో అరికేసరి యొక్క గుణగణాలు, రాజకీయ విజయాలు మనకు తెలుస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ పాలకుడు వచ్చేసి రెండో బద్దెగడు గొప్ప జైనాభిమాని. ఆయన శుభధామ జీనాలయం అనే ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత శుభధామ జీనాలయం అనేది ఒక గొప్ప జైన దేవాలయము. ఈ జైన దేవాలయాన్ని ఈ రెండో బద్దెగడు నిర్మించాడు. తర్వాత మనకు చివరి పాలకుడు మూడో అరికేసరి వేములవాడ చాళుక్యుల్లో చివరి పాలకుడు. మరి ఈ విధంగా వేములవాడ చాళుక్యుల కాలం నాటి పాలకుల యొక్క ముఖ్యాంశాలకు సంబంధించిన వివరాలు ఇవి. తర్వాత మనకు వేములవాడ చాళుక్యుల కాలంలో మరి వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంది, మత పరిస్థితి ఏ విధంగా ఉంది, విద్య, తర్వాత సాహిత్యము, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి వస్తే వేములవాడ చాళుక్యుల కాలంలో వీరు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూట్లకు సామంతులుగా పాలించారు. వేములవాడ చాళుక్యులు బ్రాహ్మణులకు బాగా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ కాలం నాటి బ్రాహ్మణులు అంటే చతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా బ్రాహ్మణులు ఉన్నారు. ఈ బ్రాహ్మణులు వేదాధ్యయనము, రాజోద్యోగాలు చేశారు. అంటే ఈ కాలంలో బ్రాహ్మణులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాళ్ళకు ఆధ్యాత్మిక వృత్తిలో వాళ్ళు ఉండేవారు. వేదాలను అధ్యయనం చేసేవారు. అనేక ఉన్నత రాజోద్యోగాల్లో వీళ్ళు ఉండేవారు. మరి వేములవాడ చాళుక్యులు క్షత్రియులు కాబట్టి వీళ్ళు రాజులు. తర్వాత మరొక ముఖ్య వర్ణం ఏంటంటే వైశ్యులు వర్తకం చేసేవారు. వర్తక వాణిజ్యాలు ఈ కాలంలో సాగించేవారు. ఈ వైశ్యులనే కోమట్లు అని అంటారు. కోమట్లని ఎందుకన్నారంటే ప్రాచీన జైన ఆధ్యాత్మిక వీరుడైన గోమటేశ్వరుని పేరు నుండి కోమటి అనే పదం ఉద్భవించిందని ఒక ఐతిహాసికం. ప్రాచీన జైన ఆధ్యాత్మిక వీరుడు అంటే జైన మతానికి సంబంధించిన వీరుడు, ఆధ్యాత్మిక వీరుని పేరు గోమటేశ్వరుడు. గోమటేశ్వరుని పేరున్న వీరికి కోమటి అనే పదము ప్రాచుర్యంలోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఈ బోధన అనేది గోమటేశ్వరుని ఆరాధనకు ప్రధాన కేంద్రంగా ఉండేది. అంటే బోధనలో గొప్పగా గోమటేశ్వర స్వామి దేవాలయం ఉండేది. ఈ గోమటేశ్వరుని ఆరాధనకు బోధన పట్టణం ప్రముఖ కేంద్రంగా ఉండేది. ఈ విధంగా బోధనలో ఉన్న గోమటేశ్వరుని విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని కర్ణాటకలో ఉన్న
శ్రావణ బెల్గోళాలలో ఒక విగ్రహం చెక్కారని ఒక ఇతిహాసం ఉన్నది. ఈ కాలంలో మరొక వర్ణం ఉంది, అది విశ్వకర్మ కులస్తులు. విశ్వకర్మ కులస్తులు శిల్పకారులుగా రాజశాసనాలు చెక్కేవారుగా చాలా సుప్రసిద్ధి వహించారు. వీరికి రాజులు అనేకమైన దానాలు ఇచ్చేవారు. వీరికి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఆనాటి రాజులు అంటే వీరు తొలుత జైన మతాన్ని అనుసరించినప్పటికీ తర్వాత కాలంలో శైవ మతంలోకి మారిపోయారు. తర్వాత ఈ కాలం నాటి మతంలో మనకు వైదిక జైన మతాలు ఉన్నాయి. వైదిక మతం అంటే హిందూ మతం, తర్వాత రెండోది జైన మతం అనే రెండు ఉన్నాయి. రాజులు జైన దేవాలయాలు నిర్మించారు. అనేక మంది రాజులు జైన మతాన్ని అనుసరించారు. జైన మత అభిమానులు అనేకమైన జైన దేవాలయాలు, జైన బసదులు అంటే వసతులు, వాళ్ళ నిర్మాణాలకు సంబంధించిన వసతులు నిర్మించారు. తర్వాత మనకు అనేక శైవ ఆలయాలు కూడా నిర్మించడం జరిగింది. తర్వాత ఈ కాలం నాటి జైనుల ప్రత్యేకత అంటే ఏంటంటే వర్ణ వ్యవస్థను వారు అంగీకరించారు. వర్ణ వ్యవస్థ అనే పద్ధతి హిందూ మతంలో ఉన్నది, కానీ జైన మతంలో లేదు. బేసికల్గా సిద్ధాంతపరంగా వర్ణ వ్యవస్థ జైన మతంలో లేదు. అయినప్పటికీ కూడా ఈ కాలం నాటి జైన మతం వారు వర్ణ వ్యవస్థను వారు అంగీకరించారు. వర్ణ వ్యవస్థను అంగీకరించడం అంటే హిందూ మతంలో ఉన్న వివిధ వర్ణాల వారు జైన మతంలో చేరినప్పుడు జైన మతంలో కూడా అదే వర్ణం, హిందూ మతంలో ఏదైతే వర్ణం ఉందో అదే కొనసాగుతూ ఉంటుంది. అలాంటి వర్ణ వ్యవస్థను వీరు అంగీకరించారు. అంటే హిందూ మతంలో ఉన్న కులాలు ఏ కులం వారైనా జైన మతంలో వెళ్ళినప్పుడు కూడా అదే కులము కొనసాగుతుంది, అదే వర్ణం కొనసాగుతుంది. ఇలాంటి శిష్టాన్ని జైన మతస్థులు అంగీకరించారు కాబట్టి జైన మతంలోకి అనేక మంది చేరిపోయారు. జైన మతం చాలా ప్రాముఖ్యత ఈ కాలంలో వహించింది. తర్వాత మనకు ఈ కాలంలో ప్రముఖ జైన కేంద్రాలు ఉండేవి. వేములవాడ అనేది ఒక గొప్ప జైన కేంద్రంగా ఉండేది. వేములవాడ ప్రముఖ జైన కేంద్రంగా ఉండేది. ఈ కాలంలో వైష్ణవ పూజలు చేసేవారు. అంటే వైష్ణవ పూజలు అంటే విష్ణుని పూజించేవారు వైష్ణవ పూజలు చేసేవారు. తర్వాత సూర్యుడిని ఆరాధించేవారు, సూర్యుడిని ఆరాధించేవారు. తర్వాత సర్వజనులు మనకు జైన మతానికి చాలా బ్రహ్మాండమైన స్థితిలో ఈ కాలం నాటి జైన మతం ఉంది. ఎందుకంటే అన్ని రకాల ప్రజలు ఈ కాలం నాటి రాజవంశ స్త్రీలు కానీ, మామూలు స్త్రీలు కానీ, తర్వాత వర్తకులు కానీ, పాఠక జనులు కానీ, రకరకాల వృత్తులు చేసేవారు కానీ జైన మతానికి భారీగా విరాళాలు ఇచ్చారు. ఫలితంగా అనేక జైన మత నిర్మాణాలు వచ్చాయి, అనేక జైన విహారాలు వచ్చాయి, జైన బసదులు వచ్చాయి, అనేక రకాల జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కారు, రకరకాల జైన దేవతల విగ్రహాలు చెక్కారు. ఈ విధంగా జైన మతానికి సంబంధించిన దేవతల విగ్రహాలు చెక్కారు. మనకు జైన మతం అనేది ప్రధానంగా జైన మతం దేవతలను అంగీకరించదు. కానీ మనకు జైన మతాన్ని స్థాపించబడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు మహావీరుని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మహావీరుడు చివరి తీర్థంకరుడు. ఆ తీర్థంకరుని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జైన మతంలో మార్పులు కావాలని కొంతమంది అన్నారు. ఆ విధంగా జైన మత సిద్ధాంతాలు చాలా కఠినంగా ఉన్నాయి, దీనిలో మార్పులు కావాలని చాలామంది అన్నారు. ఆ విధంగా రెండు వర్గాలుగా చీలిపోయారు. మార్పులు కావాలి అన్నవారు శ్వేతాంబరులు అయ్యారు, తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. మార్పులు అవసరం లేదు అన్నవారు దిగంబరులుగా మారిపోయారు. అంటే దిగంబరులు అంటే వాళ్ళు బట్టలు ధరించరు, వాళ్ళు జైన మతాన్ని ఒరిజినల్గా పాటిస్తారు, మహావీరుణ్ణి పాటిస్తారు. ఆ విధంగా వాళ్ళు సల్లేఖన వ్రతం చేస్తారు. సల్లేఖన వ్రతం అంటే వాళ్ళకు ఒక తపస్సు లాంటిది. సల్లేఖన వ్రతము ఒక తపస్సు. ఈ తపస్సులో చలి, ఎండ, వాన అనేది తెలియదు వారికి, అవన్నీ పట్టించుకోరు వాళ్ళు. ఆ విధంగా సల్లేఖన వ్రతం చేస్తూ వాళ్ళు మోక్షాన్ని పొందుతారనమాట. మరి సేమ్ టైము ఈ విధంగా మార్పులు కావాలి అని అన్నవారు శ్వేతాంబరులుగా మారిపోయారు. ఈ శ్వేతాంబరులు తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, తర్వాత జైన దేవతలను పూజిస్తారు. అంటే హిందూ మతంలో ఉన్న పూజా విధానం కూడా జైన మతంలోకి ప్రవేశించింది. ఈ విధంగా శ్వేతాంబరులు అనేవారు జైన మత దేవతలను పూజిస్తారు. ఈ కాలం నాటికి శ్వేతాంబర జైనం అనేది వేములవాడ చాళుక్యుల కాలం నాటికి విస్తృతంగా వ్యాపించింది. ఫలితంగా అనేక మంది జైన దేవతలు వచ్చారు. ఈ జైన దేవతలను పూజించడం, వారికి ధూప దీప నైవేద్యాలు
పెట్టడం ఇవన్నీ సాంప్రదాయం అయిపోయింది ఈ కాలంలో. కాబట్టి ఇక్కడ జైన మతంలో ఆదర్శ జైనం అంటే ముఖ్యంగా శ్వేతాంబర జైనం విస్తృతంగా వ్యాపించింది. ఈ కాలంలో విద్యా సారస్వతం ఏ విధంగా ఉంది, విద్యలు ఏ విధంగా నేర్పబడ్డాయి, సారస్వత భాష సాహిత్యం ఏ విధంగా పోషించబడింది. ఈనాటి రాజ్య భాష వచ్చేసి కన్నడ భాష. ఈనాటి విద్యా సంస్థలు ముఖ్యంగా శివాలయాలకు అనుబంధంగా మఠాలు ఉండేవి. వివిధ మఠాలు శివాలయాలకు అనుబంధంగా ఉండేవి. ఈ మఠాలు విద్యా కేంద్రాలుగా పనిచేసేవి. మరి ఈ విధంగా శైవ విద్యా కేంద్రాలు ఇవి హిందూ విద్యా కేంద్రాలుగా పనిచేసేవి. అదేవిధంగా మనకు జైన బసదులు అంటే జైన విహారాలు, జైన నిర్మాణాలు, జైన వసతులు, జైన నిర్మాణాలలో కూడా విద్య నేర్పించేవారు. వీటికి అనుబంధంగా ఓ పక్క హిందూ విద్యా కేంద్రాలుగా శైవ మఠాలు ఉండేవి, మరో పక్క జైన బసదుల్లో విద్యాభ్యాసం చేసేవారు. అంటే ఈ కాలం నాటి జైన సన్యాసులు వర్ణ వ్యవస్థతో సంబంధం లేకుండా అన్ని రకాల ప్రజలకు వాళ్ళు విద్యను తమ జైన బసదుల్లో విద్య నేర్పేవారు. ఈ కాలంలో మరి ఏలేశ్వర క్షేత్రం అనేది ఉన్నది. ఈ ఏలేశ్వర క్షేత్రం అనేది శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందింది. ఈ కాలంలో మరి అనేక మంది కవులు, తర్వాత అనేక మంది నిర్మాతలు ఉన్నారు. ఈ నిర్మాతల్లో మనకు జీన వల్లభుడు అనేవాడు ఉన్నాడు. జీన వల్లభుడు అనేవాడు కన్నడ భాషలో ఆది కవి అయిన పంప మహాకవి సోదరుడు. ఈ జీన వల్లభుడు జైన భవనములను అంటే జైన భవనములను నిర్మించడంలో నేర్పరి. ఆయనే కురుక్యాల శాసనాన్ని వేయించాడు. కరీంనగర్ సమీపంలోని కురుక్యాల గ్రామంలో సమీపంలో కురుక్యాల శాసనాన్ని వేయించాడు. ఈ కురుక్యాల శాసనం అనేది 3 భాషల్లో వేయించాడు. ఆ భాషలు ఏంటంటే సంస్కృత భాష, కన్నడ భాష, తెలుగు భాషల్లో కురుక్యాల శాసనాన్ని వేయించాడు. మరి ఈ కురుక్యాల శాసనంలో తెలుగు భాషలోని మొట్టమొదటి 3 కంద పద్యాలు, తెలుగు భాషలోనే మొట్టమొదటి 3 కంద పద్యాలు ఈ కురుక్యాల శాసనంలో ఉన్నాయి. ఆయన వేసిన శాసనంలో ఉన్నాయి. అదేవిధంగా కురుక్యాల సమీపంలో గుట్ట ఉంది. ఆ గుట్ట పైన జైన దేవత అయిన చక్రేశ్వరి విగ్రహాన్ని మలచడం జరిగింది. ఆయన కురుక్యాల అంటే జీన వల్లభుడు అనేక జైన నిర్మాణాలు చేశాడు. ఆయన కురుక్యాల, గంగాధర పట్టణాల మధ్య త్రిభువన తిలకం బసది అనే జైన బసదిని నిర్మించాడు. తర్వాత గంగాధర పట్టణంలో ఆయన జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కించాడు. జైన తీర్థంకరులు అంటే జైన మతంలోని గురువులను, అంటే జైన మతంలో మోక్షాన్ని పొందడానికి ఏ విధంగా మార్గాన్ని చూపారో అలాంటి గురువులను జైన తీర్థంకరులు అని అంటారు. అలాంటి జైన తీర్థంకరుల విగ్రహాలు ఆయన గంగాధరలో నిర్మించాడు. తర్వాత తన సోదరుడైన పంప మహాకవికి ఒక బిరుదు ఉంది. అదేంటంటే కవితా గుణార్ణవుడు అనే బిరుదు ఉంది. ఈ కవితా గుణార్ణవుడు అనే పేరున ఆయనే ఒక చెరువుడు త్రవ్వించాడు జీన వల్లభుడు. తర్వాత మదన విలాస బాలము అనే ఒక తోటను కూడా వేయించడం జరిగింది. తర్వాత జీన వల్లభుని మిత్రుడు మంచి కవి ఎవరంటే మల్లియ రేచన. ఈ మల్లియ రేచన అనే కవిజనాశ్రయం అనే గ్రంథం రచించాడు. ఈ కవిజనాశ్రయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారని మన గతంలో ప్రశ్న అడిగారు. దానికి ఆన్సర్ మల్లియ రేచన. తర్వాత జీన వల్లభుని సోదరుడైన పంప మహాకవి ఉన్నాడు. ఆల్రెడీ పంప మహాకవి కన్నడ భాషలో ఆదికవి, తెలుగు భాషలో కవిత్రయము నన్నయ తిక్కన ఎర్రాప్రగడ ఉంటే కన్నడ భాషలో పంప మహాకవి ఆదికవి. ఆయన తర్వాత పంప, పొన్న, రన్న అనే 3 కవులు ఉన్నారు. వీళ్ళని కన్నడ రత్నత్రయం అని అన్నారు. ఈ పంప మహాకవి ఆల్రెడీ చెప్పాను విక్రమార్జున విజయం అనే గ్రంథం రాశాడు. అంటే విక్రమార్జున విజయం అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని కన్నడ భాషలోకి అనువదించాడు. ఆ గ్రంథం పేరు విక్రమార్జున విజయం. ఈ విక్రమార్జున విజయంలో పంప మహాకవి తన రాజైన 2వ హరికేసరిని మహాభారతంలో అర్జునుడిగా పోల్చడం జరిగింది. ఆ విధంగా పోల్చినప్పుడు
రెండో ఆరికేసరి ఈయనకు ధర్మపురి అగ్రహారాన్ని కానుకగా ఇవ్వడం జరిగింది. మరి ఇవే విక్రమార్జున విజయమే కాకుండా ఆయనకి పంప మహాకవి ఈయన ఇంకా అనేక గ్రంథాలు రాశాడు. అదేంటంటే రెండో గ్రంథం పేరు ఆది పురాణం. ఆది పురాణం అనే గ్రంథంలో ఆయన జైన తీర్థంకరుల చరిత్రలు రచించడం జరిగింది. తర్వాత మరొక కవి, రెండో కవి, కన్నడ రత్నత్రయంలో రెండో కవి పేరు పొన్న. ఈ పొన్న అనే కవి శాంతి పురాణము, భువనైక రామాభ్యుదయం అనే గ్రంథాలను రచించాడు కన్నడ భాషలో. మూడో కవి పేరు రత్నత్రయంలో మూడో కవి పేరు రన్న. రన్న గదాయుద్ధము అజిత పురాణము, రన్న గదాయుద్ధము అజిత పురాణం అనే 2 గ్రంథాలు రచించాడు. తర్వాత మనకు ఈ కాలంలోనే మరొక ప్రముఖ కవి ఉన్నాడు. ఆయన పేరు సోమదేవ సూరి. ఈ సోమదేవ సూరి ఒక గొప్ప జైన కవి, జైన అభిమాని, గొప్ప జైన కవి. ఆయన క్రీస్తకము 950వ సంవత్సరం ప్రాంతంలో గంగాధర పట్టణంలో నివసించేవాడు. ఆయనకు అనేక బిరుదులు ఉన్నాయి. ఈయన చాలా గొప్ప కవి, ఆయనకు చాలా బిరుదులు ఉన్నాయి. వాటిలో మనకు శాద్వాదాచార సింహ, తర్వాత తార్కిక చక్రవర్తి, కవిరాజ అనే బిరుదులు ఉండేవి. ఈ శాద్వాదాచార సింహ అనే బిరుదు మనకు 2008వ సంవత్సరంలో జరిగిన గ్రూప్ టీఎస్పీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ శాద్వాదాచార సింహ అనే బిరుదు ఎవరికి ఉండేదని అడిగాడు. ఆ విధంగా శాద్వాదాచార సింహ అనేది సోమదేవ సూరి బిరుదు. రెండో బిరుదు తార్కిక చక్రవర్తి, మూడో బిరుదు కవిరాజ. తర్వాత సోమదేవ సూరి అనేక రచనలు చేశాడు. దాంట్లో మొట్టమొదటిది యశస్తిలక చెంపు. యశస్తిలక చెంపు అనే గ్రంథాన్ని రచించాడు, కావ్యాన్ని రచించాడు. ఈ యశస్తిలక చెంపులో ఆయన ఏం చెప్పాడంటే దక్షిణ భారతదేశ ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, తర్వాత వారి నాగరికత, దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఆనాటి సాంప్రదాయాలు ఏంటది, పండుగలు ఏంటి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది, తర్వాత మత వ్యవస్థ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వారి నాగరికత గురించి కూలంకుషంగా ఆయన తన గ్రంథంలో యశస్తిలక చెంపులో చెప్పడం జరిగింది. తర్వాత ఆయన రెండో గ్రంథము నీతి వాక్యామృతలో ఆయన రాజనీతి గురించి తెలియజేశాడు. నీతి వాక్యామృత అనేది ఒక రాజనీతి గ్రంథము. మూడో గ్రంథం పేరు యుక్తి చింతామణి సూత్ర అనే గ్రంథం మూడోది. తర్వాత ఈ కాలంలో నిర్మాణాల విషయానికి వస్తే ఈ విధంగా సాహిత్యపరంగా ఈ కాలంలో ఈ రకంగా వృద్ధి చెందింది. తర్వాత నిర్మాణ పరంగా తీసుకుంటే ఈ కాలం నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా సాగాయి. ఈ కాలంలో మనకు ఈనాటి నిర్మాణాల్లో మరి ఉమ్మడి రాజధానులైన మనకు 3 రాజధానులుగా చేసుకొని పాలించారు వీరు. ఒకటి పోదనపురము, రెండోది గంగాధర, మూడోది వేములవాడ. ఈ విధంగా పోదనపురము, గంగాధర, వేములవాడల్లో వాళ్ళు వివిధ దుర్గాలు నిర్మించారు. తర్వాత పోదన నగరం మొట్టమొదటి రాజధాని ఏంటంటే పోదన నగరము, పోదనపురము లేదా పోదన నగరము. ఈ పోదనపురము లేదా ప్రజెంట్ బోధన్, ఈ పోదన నగరంలో వీరు జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కించారు. తర్వాత ఈ విధంగా చెక్కించిన జైన తీర్థంకరుల విగ్రహాల్లో ఒక విగ్రహం ఎత్తు 56 అడుగులుగా ఉండేది. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా 56 అడుగుల జైన తీర్థంకరుల విగ్రహాన్ని బోధనపురంలో చెక్కిస్తే ఈ విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని కర్ణాటకలో ఉన్న శ్రావణ బెల్గోలాలో చాముండరాయ అనే ఒక మంత్రి, ఆ రాజ్యంలో ఉన్న మంత్రి చాముండరాయ ఒక విగ్రహాన్ని చెక్కించాడు. చెన్నూరు, కాళేశ్వరము, కురిక్యాల మొదలైన ప్రాంతాల్లో కూడా అనేకమైన జైన దేవాలయాలు నిర్మించారు. అంటే ఈ కాలంలో జైన దేవాలయాలు చాలా విరివిగా సాగాయి. ఈ పట్టణాల్లో జైన దేవాలయాలు నిర్మించారు. తర్వాత వేములవాడలో బద్దగేశ్వర స్వామి దేవాలయం ఉండేది. ఈ ఒకటో బద్దెగడు నిర్మించిన బద్దగేశ్వర స్వామి దేవాలయాన్ని తర్వాత కాలంలో భీమేశ్వర స్వామి దేవాలయంగా పిలవడం జరిగింది. ఒకటో బద్దెగడు నిర్మించిన బద్దగేశ్వర స్వామి దేవాలయాన్ని తర్వాత కాలంలో భీమేశ్వర స్వామి దేవాలయంగా పిలువబడింది. ఇది వేములవాడలో ఉన్నది. ఈ దేవాలయంలో గజలక్ష్మి విగ్రహము
నిర్మించబడింది, చెక్కబడింది. ఇది ఈ ఈ దేవాలయ నిర్మాణం అనేది తొలి చాళుక్యుల సాంప్రదాయపరంగా నిర్మించబడింది. తర్వాత వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవాలయం నిర్మించబడింది. ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని రాజరాజు నిర్మించాడు. ఈ రాజరాజు చోళరాజు. ఈ చోళరాజులు తమిళనాడులో ఉన్న తంజావూరును రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఈ విధంగా ఈ చోళరాజులకు తూర్పు చాళుక్యులకు సంబంధ బాంధవ్యాలు ఉండేవి, వారికి వైవాహిక సంబంధాలు ఉండేవి. ఆ విధంగా రాజరాజు అనేవాడు వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. తర్వాత మనకు ఇంకొక దేవాలయం పేరు నాగేశ్వర దేవాలయం. నాగేశ్వర దేవాలయము అనేదాన్ని మనకు రెండో ఆరికేసరి నిర్మించాడు. తర్వాత ఈ నాగేశ్వర దేవాలయాన్నే అక్కడున్న వర్తకులు పూజించేవారు. లోకల్గడ్డ వర్తకులు పూజించే దేవుణ్ణి నగరేశ్వర స్వామి అని అనేవారు. తర్వాత మంతెన సమీపంలోని అడవి సోమనపల్లి దగ్గర ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట సమీపంలో కొన్ని కొండ గుహలు ఉన్నాయి. ఈ కొండ గుహలు కూడా మనకు వేములవాడ చాళుక్యుల కాలానికి సంబంధించినవి. తర్వాత వేములవాడలో నిర్మించిన అనేక జైనాలయాలున్నాయి. ముఖ్యంగా ఆ కాలంలో తొలుత వేములవాడ అనేది గొప్ప జైన క్షేత్రము, అనేక జైన దేవాలయాలు ఉండేవి. తర్వాత కాలంలో ఈ జైన దేవాలయాలన్నీ కూడా క్రమంగా బలవంతంగా శైవ దేవాలయాలుగా మార్చబడ్డాయి. మనకు తెలంగాణలో ముఖ్యంగా నవబ్రహ్మ దేవాలయాలు అనేవి ఉండేవి. తుంగభద్ర నది తీరంలో ఆలంపూర్లో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆలంపూర్లో, ఈ ఆలంపూర్ అనేది తుంగభద్ర నది తీరంలో ఉంటుంది. ఈ తుంగభద్ర నది తీరంలోని ఆలంపూర్లో మనకు 9 నవబ్రహ్మ దేవాలయాలను చాళుక్యులు నిర్మించారు. 9 నవబ్రహ్మాలయాల్లో మనకు 9 బ్రహ్మాలయాలు అంటారు, కానీ అవన్నీ కూడా శివాలయాలు. ప్రతి ఆలయంలో శివలింగం ఉంటుంది. ఈ 9 ఆలయాలు కూడా శివాలయాలుగా మనం చెప్పవచ్చు. ఈ 9 ఆలయాల్లో మనకు 6 దేవాలయాలకు చుట్టూ ప్రాకారం నిర్మించబడి ఉంటుంది. 3 దేవాలయాలకు మాత్రం ప్రాకారం ఉండదు. మొత్తము ఈ 9 దేవాలయాల్లో పెద్ద దేవాలయం పేరు విశ్వబ్రహ్మ దేవాలయం. మనకు నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడున్నాయనే ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు. ఎక్కడున్నాయంటే ఆలంపూర్లో ఉన్నాయి. మనకు ఈ కాలం నాటి కొన్ని ఆర్థిక పరిస్థితుల వ్యవహారాలు తీసుకుంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సామాజిక సంస్కృతి చరిత్రతో పాటు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఆర్థిక పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి పండిన పంటలో వేములవాడ చాళుక్యుల కాలంలో పండిన పంటలో 1/6 వంతు వాళ్ళు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. అంటే అలాంటి ముఖ్యమైన ఆదాయం ఏంటంటే భూమి శిస్తు. తర్వాత ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంటంటే వ్యవసాయము. ఈ విధంగా పండిన పంటలో 1/6 వంతు శిస్తు వసూలు చేసేవారు. తర్వాత కొన్ని పన్నులు లేని భూములు కూడా ఉండేవి. ఇలాంటి పన్నులు లేని భూములు ఏమంటారంటే మనకు కొన్నిసార్లు బ్రాహ్మణులకు అగ్రహారాలుగా దానం చేసినప్పుడు, కొన్ని దేవాలయాలకు దానాలు చేసినప్పుడు, ఈ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి భూములు ఉండేవి. వాటికి పన్నులు ఉండేవి కాదు. ఇలాంటి భూములను ఏమంటారంటే ఉంచాలి అని అంటారు. ఈ కాలంలో మనకు వర్తక వాణిజ్యాలు కూడా బ్రహ్మాండంగా సాగినాయి. ఈ కాలంలో స్వదేశీ వర్తకం జరిగింది, విదేశీ వర్తకం కూడా బ్రహ్మాండంగా సాగింది. గోదావరి తర్వాత మంజీరా నదులు ఓడల ప్రయాణానికి అనుకూలంగా ఉండేవి. అంటే ఇది విదేశీ వాణిజ్యం కొరకు గోదావరి మంజీరా నదులు ఓడలు దానిలో ప్రయాణించడానికి చాలా అనుకువగా ఉండేవి. మనకు ఇలాంటి ప్రముఖ వాణిజ్య కేంద్రాలు ఒకటి కాళేశ్వరము, రెండోది కందకుర్తి. ఈ రెండు కూడా గొప్ప వాణిజ్య కేంద్రాలు. మనకు అహల్యా నది, కృష్ణానది గుండా ఈ అహల్యా నది అనే ఉపనది కృష్ణానదిలో కలిసేది. ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే పేరూరు అంటారు. ఈ పేరూరు దగ్గర దేశ విదేశాలకు సంబంధించిన వ్యాపారులు నివసించేవారు. అంటే పేరూరు అనేది ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. కాబట్టి మరి ఆ వాణిజ్య కేంద్రం ఎక్కడుంది? అహల్యా నది అనేది కృష్ణానదికి ఉపనది. ఆ విధంగా ఒక ప్రాంతంలో అంటే పేరూరు అన్న ప్రాంతంలో అహల్యా నది కృష్ణానదిలో కలిసేది. ఇక్కడ దేశ విదేశ వ్యాపారులు నివసించేవారు. ఈ విధంగా ఇక్కడి నుంచి నౌకలు విదేశీ వాణిజ్యంలో భాగంగా ఇక్కడ సరుకులు తీసుకునే నౌకలు మనకి కృష్ణానది నుంచి బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్ళేవారు.
ముఖ్యంగా మంజీరికా దేశానికి విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగింది. మనం ఈ విధంగా వేములవాడ చాళుక్యుల కాలంలో చాలా గొప్ప సాహిత్యం అభివృద్ధి చెందింది. తర్వాత విదేశీ వాణిజ్యం అభివృద్ధి చెందింది. తర్వాత అనేక నిర్మాణాలు కట్టబడ్డాయి. హిందూ దేవాలయాలు కట్టబడ్డాయి వేములవాడలో. ప్రజెంట్ ఇప్పటికి కూడా ఆ దేవాలయాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని జైన తీర్థాలు కూడా, జైన దేవాలయాలు కూడా ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయి. అంటే ఆనాటి జైన దేవాలయాలు, తర్వాత శైవ దేవాలయాలు నిర్మించారు. తర్వాత వారు వ్యవసాయ వృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో వీరి కాలంలో అభివృద్ధిని సాగించింది. ముఖ్యంగా సాహిత్యపరంగా బ్రహ్మాండంగా అభివృద్ధిని సాధించింది. కన్నడ భాషను పోషించారు. అనేక మంది కన్నడ కవులు ఉన్నారు. కన్నడ రత్నత్రయం అనేది ఉన్నది. ఈ కన్నడ రత్నత్రయం అనేవారు ఉన్నారు. కన్నడ భాష విశేషంగా పోషించబడింది. ఈ విధంగా మనం వేములవాడ చాళుక్యుల కాలం నాటి వివిధ అంశాలను మనం పేర్కొనవచ్చు. మనం దీన్ని అభ్యర్థులు గమనించగలరు.